ఆయన అన్న ప్రతి మాట పవన్ కళ్యాణ్ గారు ఆయనకే తగులుతుంది. ఫస్ట్ ఆయనకు తగులుతుంది. ఇంక బూతులు తప్ప వేరే రాని ఎవరు లోకేష్, ఆయన ఆ బూతులు వినడం కూడా కష్టమే, ఆయనకన్నా తగులుతుంది. ఈ వీటన్నిటికీ ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారికి తగులుతుంది. వాళ్ళ వెనక తయారు చేసుకున్న ఫేక్ సైన్యం ఏదైతే ఉందో, ఒకటి ఫేక్ సైన్యం కూడా కాదు, ఓ 10 అకౌంట్లు పెట్టి ఎవడో ఒకడే ఆపరేట్ చేస్తున్నట్టున్నాడు. టీడీపీ ఆఫీస్లో కూర్చుంటారో మరి హైదరాబాద్లో కూర్చుంటారు, వాళ్ళకే వర్తిస్తుంది. బూతులు మొదలు పెట్టారు. అసలు నిన్న వాళ్ళు చేసినవి చూస్తే ఆయన అన్న ప్రతి మాట మహిళలను కించపరిచేది కానీ, లేదా అసభ్యంగా మాట్లాడడం కానీ, పరుషం కాదు అసభ్యంగా మాట్లాడడం కానీ, తొక్కి నారదీయడం కానీ, ఇంకోటి కానీ, బూట్కాలతో కొట్టడం కానీ, ఇంకోదాంతో కొట్టడం కానీ, కొడకల్లారా అని తిట్టడం కానీ, ఇవన్నీ ఎవరు మాట్లాడింది? ఆయన టాస్క్ ఫోర్స్ పెట్టా, ఇంకో ఫోర్స్ పెట్టా, ఏది పెట్టినా అది నిజంగా ఏదైనా అయితే వాళ్ళకే వర్తిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చేస్తున్నది ఏది తెలుసా? ఒక్కసారి అధికారంలోకి వచ్చాక పోలీసు వ్యవస్థను వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపతీగా ఉండేవాళ్ళు కానీ, లేదా మామూలు మీలాంటి వాళ్ళైనా ఏందా మరి 20,000 రూపాయలు ఎస్ఎఫ్టీకి అని అడిగినా, 52 లక్షల ఎస్ఎఫ్టీ ఏంటి సెక్రటేరియట్ అని అడిగినా వాళ్ళ మీద కేసులు పెట్టి కూడా తీయిస్తున్నారు. వాళ్ళ దృష్టిలో అసభ్యత అన్నా, వాళ్ళ దృష్టిలో పరుషంగా మాట్లాడడం కట్టు తప్పి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఏంటి అంటే వాళ్ళను క్వశ్చన్ చేయడం. వాళ్ళ చర్యలు, వాళ్ళ దుశ్చర్యలు, వాళ్ళ దుర్మార్గాలు, వ్యవస్థలను వాళ్ళు ఎట్లా నిర్వీర్యం చేశారు, ఆ వ్యవస్థలు నిర్వీర్యం చేసిన తర్వాత అవి ఏ రకంగా కట్టు దించుకొని బిహేవ్ చేస్తున్నాయో వీటన్నిటినీ ప్రశ్నించడం అనేది వాళ్ళ దృష్టిలో బూతు, అదే అసభ్యత. అందుకే మా మీద కేసులు పెడుతున్నారు. అప్పుడు చేసిన భూమి పూజ రోజు, ఆ తర్వాత కూడా ఉన్నాయి. సంవత్సరానికి సరే ఎలక్షన్లు వచ్చినాయి. ఇది పెట్టిన తర్వాత దాదాపు నాకు తెలిసి 10-12 జీవోలు రిలీజ్ అయ్యాయి. పైప్ లైన్ దీనికి సంబంధించి వాటర్ లొకేషన్ జరిగింది, అండ్ కాంపౌండ్ వాళ్ళు పూర్తయింది, రోడ్లు వేశారు. అసలు నన్ను అడిగితే ఈరోజు లోపలికి పోయినాడు ఆయన, నేను చూడలే కానీ చంద్రబాబు నాయుడు గారు లోపలే పోయి ఏదో చేస్తున్నారుగా, పోయినారంటే ఆ రోడ్లలోనే పోయిండారా? ఎవడైనా ఒకవేళ ఈయనే శంకుస్థాపన ఈ రోజు అయితే ఇప్పటికే రోడ్డు వేసి పెడతారా? ఆయన పెట్టుకున్న రాజధానిలో దాంట్లోనే రోడ్లు లేవు, ఇంకా అక్కడ ఎందుకు ఉంటుంది? మొదలైంది కాబట్టి వర్క్ నడిచింది. జరిగిన దానికంటే ప్రోగ్రెస్ ఎక్కువే ఉంది. కానీ అది యాక్సెప్ట్ చేసే ఆ జనరాసిటీ కానీ, దానికి కావాల్సిన ఇది కానీ ఆయనకు లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకి దేనికి ఉంది తప్ప క్రెడిట్ కొట్టడంలో అన్ని కొడుతున్నప్పుడు పూర్తి అయిన దాన్నే తను ముంగేస్తున్నాడు. ఫిషింగ్ హార్బర్లు నేనే కట్టానంటాడు, పోర్ట్లు నేనే కట్టానంటాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టానంటాడు. అండ్ ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ కూడా నాదే అంటాడు. నువ్వు చేసింది ఏంటంటే ఆ సజ్జనింది వాళ్ళు దెబ్బకు జడుచుకునేట్టు. ఆమె ఎవరు ఈరోజు ఏమన్నా చీఫ్ లిస్ట్గా వచ్చిందా? ఒక ఆమె ఎవరో లేడీ, ఆమె సంబడి చెప్తాను నేను, ఎవరో ఉండాలి. ఆయన తెచ్చి టెర్రరైజ్ చేశాడు, ఇండస్ట్రీస్ను టెర్రరైజ్ చేశాడు. ఒక కేసు పెట్టించి మా మీద ఉండే కోపంతో, వైఎస్ఆర్సీపీ మీద కోపంతో దాని మీద సస్పెండ్ అయిన అధికారులు అట్లే ఉన్నారు. స్టేట్కు జగన్మోహన్ రెడ్డి గారు ప్రొడక్షన్ దీన్ని మొదలు పెట్టేవాళ్ళేమో, పోయి ఆ బటన్ నొక్కేవాళ్ళు. దానికి బదులు ఈయన మళ్ళీ రెండో భూమి పూజ చేస్తున్నాడు. సో రాయలసీమకు అక్కడ స్టీల్ ప్లాంట్ రావడం అనేది చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు. అక్కడే కాదు, ఆయన కుప్పంలో కూడా ఏది రావడం ఇష్టంలా. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఓపెన్ గా చెప్తే లేదు చెప్పాలా, లిఫ్ట్ ఏమవసరమైన అది కూడా అనడు. దాని గురించి అసలు సైలెంట్. అంటే మన రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి, లేదా వీటిని అమ్మేసి, తాకట్టు పెడితే ఇంతే వస్తుంది, అమ్మితే ఇంత వస్తుందంటే అమ్మడానికి రెడీ. అందులో భాగమే ఇవన్నీ. ఆయన కాకంగా ఏదున్నా తనకు పట్టదు. దీని మీద ప్రేమ ఉందనే, ఈ ప్రాంతం మీద కూడా తనకే ఉండదు. ఇక్కడ నేను ఇంతకుముందు అన్నట్టు దండుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది పెట్టుకున్నాడు, లేకపోతే ఏముండదు. దాని మీద అది ఉండదు. కాంట్రాక్టులు, ప్రభుత్వ ఆస్తులు అమ్మడం, ఆయన వాళ్ళ మామని దించి వచ్చినాక చేసింది కూడా. అప్పుడేదో ఇంప్లిమెంటేషన్ సెక్రటరీ పెట్టాను 2004, 1999-2004 ముందు
ఆమె తెలిసి అప్పట్లో 1000 కోట్లు, ఇప్పుడు ఎంత అయితే అవన్నీ నిజాం షుగర్స్ అయితే ఏమి, మిగిలిన స్పిన్నింగ్ మిల్లులు అయితే ఏమి, షుగర్ ఫ్యాక్టరీలు అయితే ఏమి, మొత్తం ఏడా పేడ అమ్మకానికి పప్పులు బెల్లానికి అమ్మేసినట్టు అమ్మేశాడు. వ్యవసాయం దండగా అన్నాడు. ప్రభుత్వ ఆస్తులు లాభం వచ్చేవి అమ్మి, నష్టాలు ఉండేవి ప్రభుత్వం మీద పడేసి, దాంట్లోంచి పిండడానికి ఏమైనా ఉంటే పిండు, ఎండిపోయినాక ఆస్తులు ఏమంటే పట్టిన అమ్మడం, లేకపోతే పక్కకు తోసేయడం. కాంట్రాక్ట్లు అయితే పచ్చగా ఉంటుంది, దోచుకోవడానికి దండుకోవడానికి, వాటి మీద మోసుకోవడం.